హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డీలో 100 డేస్లో భాగంగా ఈరోజు డే 11 అన్నమాట ఫ్రెండ్స్. ఓకే, డే 11 ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ కొట్టడమే ముఖ్య లక్ష్యం. ఓకే, అయితే ఈ సిరీస్ని మీరు ఫాలో అయితే సిలబస్ అదేవిధంగా రివిజన్ మీరు ఈజీగా అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఓకేనా, గత 2 రోజుల నుంచి మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అది ఈ రోజు అయితే ఫస్ట్ డే ఫ్రెండ్స్. ఓకేనా, ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం అయితే ఎన్టీపీసీ కోసం అయితే కంప్లీట్ అయిపోయింది ఆర్ఆర్బీ గ్రూప్ డి. ఓకేనా, ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఇది ఫస్ట్ డే అన్నమాట. అయితే మీరు ఈరోజు మీరు అంటే మొత్తం థియరీ నేర్చుకుంటారా, లేకుంటే ఆల్రెడీ మీరు నేర్చుకుంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారా, అది మీ చాయిస్ ఫ్రెండ్స్. ఓకేనా, మీరు యూట్యూబ్లో క్లాసెస్ చూస్తారా, అది యువర్ చాయిస్. ఒక 2 డేస్ మీరు మొత్తం కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఇంకో 2 డేస్ మొత్తం దీన్ని రివిజన్ అనేది చేయండి. ఓకే, మీరు నేర్చుకున్నది ఏంటి అనేది రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. అయితే మీకు అర్థమెటిక్లో అంటే మీ యాక్యురసీ, ఓకేనా, యాక్యురసీ అదేవిధంగా స్పీడ్ పెరగాలంటే మీరు డైలీ చేయాల్సిన ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఇది చాలా ముఖ్యమైనది, అందరూ చేయండి ప్లీజ్. ఓకేనా, మీ అర్థమెటిక్ కొద్దిగా మీకు బాగా అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 10 అడిషన్స్, ఓకేనా, 10 మల్టిప్లికేషన్స్, 10 సబ్స్ట్రాక్షన్స్, 10 డివిజన్స్ అండ్ స్క్వేర్స్ 50 వరకు చదవండి. ఓకేనా, స్క్వేర్స్ 50 వరకు, క్యూబ్స్ 20 వరకు అండ్ టేబుల్స్ 20 నుంచి 25 వరకు మీరు కన్ఫామ్గా చేయండి ఫ్రెండ్స్. ఇవి చేయండి, అట్లీస్ట్గా మీకు 30 డేస్ చేయండి, రిజల్ట్ అనేది మీకు కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు అర్థమెటిక్ క్వశ్చన్ చేస్తుంటే ఈజీగా ఎంత స్పీడ్ అనేది మీకు ఈజీగా అనేది కనబడుతుంది అన్నమాట. అయితే మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఈరోజు స్టార్ట్ కాబట్టి మీరు ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ చేయండి. ఇది గ్రూప్ డీలో రావడం అనేది జరిగింది, ఇది పారామెడికల్ ఎగ్జామ్లో రావడం అనేది జరిగింది. చూడండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు చేస్తేనే మీకు ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి వీడియోని పాజ్ చేసి ఈ క్వశ్చన్స్ మీరు చేయడానికి ప్రయత్నించండి. ఒకసారి వీడియోని పాజ్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయడానికి ప్రయత్నించండి. అయితే మనం మాట్లాడుకునేది ఇప్పుడు బ్లడ్ రిలేషన్ ఫ్రెండ్స్. ఓకే, బ్లడ్ రిలేషన్ ఆల్రెడీ మనం ఈరోజు ఆల్రెడీ గత 3 డేస్ నుంచి మనం బ్లడ్ రిలేషన్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఓకేనా, బ్లడ్ రిలేషన్ ఈరోజు మొత్తం మీరు కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, 2 డేస్ మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే ఈరోజు 1 డే మాత్రం దీన్ని మొత్తం కంప్లీట్ చేయండి. ఏమేమి క్వశ్చన్స్ నేర్చుకున్నారో మీరు అదంతా కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఇది చూడండి, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా అనేది ఒకసారి తెలుసుకోండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ అయితే కన్ఫామ్గా మీరు చేయాల్సిందే ఫ్రెండ్స్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో రావడం అనేది జరిగింది, అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి. ఓకే, ఇవి చూడండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఒకసారి వీడియోని పాజ్ చేసి ఒకసారి వీడియో క్వశ్చన్స్ అనేది చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా మనకు గత ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్లో రావడం అనేది జరిగింది ఈ క్వశ్చన్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, రైల్వే అర్థమెటిక్. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే రైల్వే జీకే జిఎస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రైల్వే రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ ఇది ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఈచ్గా తీసుకుంటే 49 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే 3 ఆఫ్ కాంబో తీసుకుంటే 119కు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫోన్పే అండ్ గూగుల్ పే చేస్తే ఈ నెంబర్కి వాట్సాప్ యొక్క స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఎస్జీఆర్బీ ట్యూటోరియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని సెర్చ్ చేసినా కానీ, అంటే ఇప్పుడే మనం కొత్తగా అనేది క్రియేట్ చేసినాం ఫ్రెండ్స్. ఓకేనా, దీంట్లో మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా ఏమేమి అంటే మీకు జనరల్ సైన్స్కి సంబంధించిన కానీ, జీకేకి సంబంధించిన కానీ అక్కడ పీడిఎఫ్స్ అనేవి నేను అది త్వరలో అనేది అప్లోడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని రిఫర్ చేయండి, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, కరెంట్ అఫైర్స్ అక్కడ మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్స్. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ జాబ్ నోటిఫికేషన్ అనేది మీకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, మూక్ టెస్ట్ రాయడం వల్ల చాలా అనేది ప్రయోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా,
మీకు ఇప్పుడు ఒక 50 మార్క్స్ వస్తుంటే మీరు దాదాపుగా 1 మంత్ రాస్తే ఆటోమేటిక్గా 65 నుంచి 70 మార్క్స్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు చేస్తున్న తప్పులు ఏంటిది, మనం ఇంకా చదవాల్సిన టాపిక్స్ ఏంటిది, అట్లాంటివి మనకు తెలుస్తాయి ఫ్రెండ్స్ మాక్ టెస్ట్ రాయడం వలన. మీరు డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి రాస్తే మీకు అక్కడ మీరు తప్పులు చేస్తారు. అదే ఇప్పుడు మనం ఎగ్జామ్ కంటే ముందేనే మనం తయారు చేస్తూ ఉంటే ఆ ఎగ్జామ్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటే మనకు ఇక్కడ ఎంత తప్పు చేసినా పర్లేదు ఫ్రెండ్స్. కానీ ఎగ్జామ్లో ఒక్కొక్క మార్క్స్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క మార్క్ అనే విలువ నేను ఒక మార్క్స్తోని ఒక జాబ్ పోయింది ఫ్రెండ్స్. అదేవిధంగా నేను చెప్తాను అది ఏ జాబ్ ఏంటిది లెక్క అనేది. ఓకేనా, జస్ట్ ఓన్లీ 1 మార్క్స్. ఓకే, కాబట్టి చాలా డిసప్పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం ఇంకా చదవడానికి కూడా ఆస్కారం అనేది ఉండదు. అయితే మీరు టెక్స్ట్ బుక్, ఓకేనా, ఈ టెక్స్ట్ బుక్ నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి. అక్కడ మన లింక్తో మీరు జాయిన్ అయితే అక్కడ మీకు 10% డిస్కౌంట్, ఓకేనా, స్పెషల్గా 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కోడ్ అనేది మీరు ఎంటర్ చేస్తే మీకు స్పెషల్గా 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. Z7RVBI, ఓకేనా, Z7RVBI అని మీరు ఇంప్లిమెంట్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. అదేవిధంగా ఇది మొత్తం మీరు ఏ సిరీస్ ఇది తీసుకున్నా కానీ 1 year వ్యాలిడిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఏ జాబ్స్కైనా మీరు ప్రిపేర్ అవుతుంటే ఒక స్టేట్ లెవెల్ జాబ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా స్టేట్ సిరీస్ అనేది దాంట్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ ఇయర్స్ అంటే ఎగ్జామ్స్ ఉంటాయి, అవి కూడా మీకు అక్కడ రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కన్ఫామ్గా రాయడానికి మీరు ప్రయత్నించండి. అయితే మనం ఇది ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్టాటిక్ జీకే ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా, రైల్వే గ్రూప్ డి అండ్ ఎస్ఎస్సి జీడీ ఆల్సో. ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ జీడీ కానివ్వండి, ఈ స్టాటిక్ జీకే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, తర్వాత వెళ్ళి మీరు January 2025 అంటే ఆల్రెడీ మనం ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ మొత్తం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు January 2025 కరెంట్ అఫైర్స్ మీరు ఈరోజు నేర్చుకోండి. ఓకేనా, అయితే దాదాపుగా దీన్ని ఒక 7 days or 6 daysలో మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మనం బయోస్ అంటే ఫిజిక్స్ నుంచి గుర్త్వాకర్షణ ఫ్రెండ్స్. అయితే ఈరోజు సెకండ్ డే అన్నమాట. ఇది సెకండ్ డే. మీరు ఈరోజు ఒక 50 to 70% మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా, గుర్త్వాకర్షణ మరియు ఆక్సీకరణ క్షయకరణ చర్యలు ఈ 2 daysలో మీరు వీటిని కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వెళ్ళి బయో అణువులు కూడా రేపు అనేది దీన్ని మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ వస్తుంది. ఓకేనా, నేను మెల్లమెల్లగా కూడా మీకు అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దీంట్లో న్యూమరికల్ అని అంటారు. ఆ న్యూమరికల్ కూడా నేను అటాచ్మెంట్ అనేది చేస్తాను. ఒక 80 నుంచి 90 టైప్స్ ఉంటాయి. అక్కడ మీకు ఈ వీడియోస్లో నేను ఇచ్చిస్తాను మీకు. ఓకేనా, అక్కడ మీరు చదువుకుంటే సరిపోద్ది. తర్వాత మనం చూసుకుంటే పాలిటీ నుంచి ఏంది, కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి దీన్ని ఆల్మోస్ట్గా మీరు ఒక ఫస్ట్ డే కాబట్టి దీంట్లో ఒక 10 pages ఉంటాయి. ఒక 3 pages మీరు చదవండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు నెక్స్ట్ ఒక 3 pages, లాస్ట్ డే ఒక 4 days. తర్వాత మనం వీక్ వచ్చినప్పుడు వీక్ని మొత్తం ఒక రోజు మొత్తం రివైజ్ అనేది చేస్తామన్నమాట. అయితే ఇప్పుడు నదీ వ్యవస్థ. ఓకే, నదీ వ్యవస్థ చూడండి. నదీ వ్యవస్థ కూడా ఈరోజు ఫ్రెష్ టాపిక్ కాబట్టి మీరు చూడండి. ఇలాంటివి చదివితేనే మీకు ఎగ్జామ్లో అనేది మంచిగా స్కోర్స్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.